మనం చూస్తే కానీ ఈరోజు దాదాపు ఒకరిలో ఇద్దరికి 60 ఏళ్ళ తర్వాత మోకాలు నొప్పులు అంటే ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ ఆఫ్ ద నీ అంటాం. అంటే వయసుతో సంబంధించిన మోకాలు అరుగుదల ఆర్ ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటాము. ఇది చాలా సాధారణంగా చూస్తుంటాము. ఎక్కువగా మన పెద్దవాళ్ళు అందరూ దీంతో ఇబ్బంది పడుతుంటారు. అలాగే వాళ్ళకి ఈరోజు ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూస్తే ఈ టోటల్ నీ రిప్లేస్మెంట్ ఒకటే కాకుండా ఈ నీ పెయిన్ని ట్రీట్ చేయడానికి ఇప్పుడు కొన్ని మోడర్న్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి. ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్లో ఫస్ట్ ఆప్షన్ ఒకటి జెనిక్యులర్ నర్వ్ అబ్లేషన్. జెనిక్యులర్ నర్వ్ అబ్లేషన్ అంటే మన మోకాల నుంచి ఏదైతే ఈ నొప్పి ట్రాన్స్ఫర్ అయ్యే నరాలు ఉంటాయో దాన్ని జెనిక్యులర్ నర్వ్స్ అని అంటాము. సో ఈ జెనిక్యులర్ నర్వ్స్ మన మోకాల్లో వచ్చే నొప్పిని సెన్స్ చేసి మన ఆబ్వియస్లీ ఆ సిగ్నల్ మన బ్రెయిన్కి కండక్ట్ చేసినప్పుడు ఆ నొప్పి అనేది మనకు తెలుస్తుంటుంది. సో ఈ ట్రీట్మెంట్లో ఏంటంటే ఒక ఇన్నోవేటివ్ ట్రీట్మెంట్ RF రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది, కూల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఒక డివైస్ని వాడి ఈ నర్వ్స్ని మనము హీట్ చేసి డ్యామేజ్ చేస్తాము. సో దీనివల్ల ఈ పెయిన్ ఏదైతే మన మోకాల్లో ఉండే నొప్పి మనకి ఆ సెన్సేషన్ తగ్గిస్తాము. సో ఆ పెయిన్ సిగ్నల్ మన బ్రెయిన్కి క్యారీ అవ్వదు కాబట్టి ఆల్మోస్ట్ 2 to 3 years దాకా పెయిన్ రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇదొక చాలా సింపుల్ ప్రొసీజర్, చాలా సేఫ్ ప్రొసీజర్ అండ్ డే కేర్లో చేస్తాము. సో ఫస్ట్ ఈ నరాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ నరాలకి పోయి ఒక ప్రిలిమినరీ టెస్ట్ అని ఒకటి చేస్తాం, నర్వ్ బ్లాక్ అనేది ఒకటి చేస్తాము. ఈ నర్వ్ బ్లాక్లో మనము ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చి ఒక లోకల్ అనస్థెటిక్ అంటాం, అంటే ఒక నమ్ చేసే ఒక లోకల్ అనస్థెటిక్ ఇచ్చి ఈ నర్వ్స్ దగ్గర ఒక టెస్ట్ చేస్తాం. ఒక 2 weeks దాకా ఆర్ ఒక 1-2 daysలో ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి 50% అయినా పెయిన్ రిలీఫ్ వస్తే ఆ పేషెంట్స్ని మేము క్వాలిఫై చేసి దెన్ వాళ్ళని జెనిక్యులర్ నర్వ్ అబ్లేషన్ అనే ట్రీట్మెంట్కి తీసుకుంటాము. సో జెనిక్యులర్ నర్వ్ అబ్లేషన్కి క్వాలిఫై అయిన వాళ్ళ పేషెంట్స్లో అదే సేమ్ లొకేషన్లో ఎక్కడైతే మనం నమ్ చేసి ఈ మెడికేషన్ ఇచ్చామో మోకాల చుట్టూరా ఆ నరాల దగ్గర ఈ ఒక చిన్న నీడిల్ పెట్టి ఆ నర్వ్స్ని మనం హీట్ చేసి డ్యామేజ్ చేస్తాము. సో ఇది చాలా సేఫ్ ప్రొసీజర్. ఆల్మోస్ట్ 75% మంది ఈ ప్రొసీజర్లు ఎవరైతే చేయించుకుంటారో 75% మందికి మంచి ట్రీట్మెంట్ రెస్పాన్స్ వచ్చే ఎఫికసీ ఉంటుంది. ప్లస్ వీళ్ళకి ఈ పెయిన్ కూడా లాస్టింగ్, అంటే ఒక ఇంజెక్షన్ మామూలుగా అయితే చూస్తే మీరు PRP ఇంజెక్షన్ లేకపోతే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తుంటారు మోకాళ్ళు. ఇలాంటి ఒక 2 నెలలు పనిచేయచ్చు, 3 నెలలు పనిచేయచ్చు, మళ్ళీ ఇంకో ఇంజెక్షన్ పోవడం అవసరం ఉంటుంది. అలాగ లేకుండా ఒక లాస్టింగ్ అంటే ఒక అట్లీస్ట్ 1 to 2 years వరకు ఈ పెయిన్ రిలీఫ్ వచ్చేటట్టు ఈ ప్రొసీజర్ అయితే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో అడ్వాన్స్ ట్రీట్మెంట్, ఇది ఒక జాపనీస్ టెక్నిక్, టేమ్ అని అంటాము, ట్రాన్స్ ఆర్టీరియల్ మస్క్యులోస్కెలిటల్ ఎంబలైజేషన్. అంటే యాంజియోగ్రఫీ, రక్తనాళాల ద్వారా వెళ్ళి మోకాలకి వెళ్ళే బ్లడ్ సప్లైని ఐడెంటిఫై చేసి అక్కడ ఎక్కడైతే ఎక్కువ నొప్పి ఉందో మనము ఈ యాంజియోగ్రఫీ కానీ చేసి చూసినప్పుడు అక్కడ అబ్నార్మల్ బ్లడ్ వెజల్స్, అంటే ఈ నార్మల్గా ఉండే రక్తనాళాలు కాకుండా కొన్ని అబ్నార్మల్ రక్తనాళాలు ఆ ఏరియాలో ఉండడం అనేది చూస్తుంటాము. సో ఇలాంటి రక్తనాళాలకి కొంచెం ఒక ఇంజెక్షన్ లాగా ఒక మందు ఇచ్చి ఆ రక్తనాళాలని మేము బ్లాక్ చేసిన దానివల్ల అక్కడికి ఆ నొప్పికి సంబంధించిన ఏదైతే ఈ ఫ్యాక్టర్స్ ఉంటాయో, పెయిన్ ఫ్యాక్టర్స్, కొన్ని ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్, అలాంటివన్నీ ఆ ఏరియాలో తగ్గించగలుగుతాము. ఆ తగ్గించిన దానివల్ల చాలామందికి ఇంచుమించు 65 నుంచి 70% మంది ఎవరైతే ఈ ప్రొసీజర్కి వెళ్తారో వాళ్ళకి ఆల్మోస్ట్ ఎనీవేర్ బిట్వీన్ 1 year to 4 years వరకు వాళ్ళకి పెయిన్ రిలీఫ్ రావచ్చు. అండ్ ఈ ప్రొసీజర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ సేఫ్. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఆల్మోస్ట్ మనం చూస్తే కానీ ఎక్స్ట్రీమ్లీ లో సైడ్ ఎఫెక్ట్స్. వాళ్ళకి ఒకటి ఏంటంటే ఒక 20% 25% పేషెంట్స్కి పెయిన్ రెస్పాన్స్ రాకపోవచ్చు, బట్ అట్ ద సేమ్ టైం వచ్చిన వాళ్ళకి లాంగ్ టర్మ్ పెయిన్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఒకటి కూడా అర్థం చేసుకోవాలి అబౌట్ ఈ పెయిన్ ట్రీట్మెంట్స్ అనేది ఈరోజు మనకు ఉండే ఆప్షన్స్లో
జెనిక్యులర్ నర్వ్ అబ్లేషన్ కానీ జెనిక్యులర్ ఆర్టరీ ఎంబలైజేషన్ కానీ ఈ 2 ప్రొసీజర్స్ ఆర్ మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ అంటే మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్ ఈ 2 మిగతా వాటికి పోల్చుకుంటే ఈ 2 ట్రీట్మెంట్స్కి ఎక్కువ రోజులు ఎక్కువ టైం రెస్పాన్స్ అంటే మంచిగా నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది అండ్ సేఫ్టీ ప్రొఫైల్ చూసుకుంటే రెండిటికి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. సో ఈ 2 ట్రీట్మెంట్స్ ఎవరు క్వాలిఫై అవుతారు, రైట్ పేషెంట్స్ ఎవరు అని చూసుకుంటే ఎవరికైతే మోకాలు రిప్లేస్మెంట్ అదేంటి టోటల్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ వద్దనుకునే వాళ్ళు కానీ లేదా దానికి అన్ఫిట్ అంటే షుగర్ వల్లనో లేకపోతే బరువు వల్లనో ఏదో ఒక రకమైన మిగతా కాంప్లికేషన్స్ కార్డియాక్ కాంప్లికేషన్స్ వల్లనో దేని వల్లనో ఆ సర్జరీకి వాళ్ళు ఒకవేళ క్వాలిఫై అవ్వకపోతే అలాంటి పేషెంట్స్ కూడా ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇది చేసుకోవచ్చు. అండ్ వయసులో ఎక్కువ ఉన్న వాళ్ళు 75 సంవత్సరాల పైన వయసు ఉన్న వాళ్ళు కూడా ఆ ఏజ్లో నీ రిప్లేస్మెంట్ అనేది కొంచెం రికవరీ చాలా ఎక్కువ రోజులు పట్టచ్చు, కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండొచ్చు కాబట్టి అలాంటి పేషెంట్స్ కూడా ఈ ట్రీట్మెంట్ చూస్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్గా చూస్తే చాలా యంగ్ పేషెంట్స్కి ఇప్పుడు ఈ మధ్యన కాలంలో 45-50 ఏళ్ళకు కూడా నీ ప్రాబ్లమ్స్ నీ అరగడం అనేది ఇష్యూస్ వస్తున్నాయి. ఇలాంటి పేషెంట్స్ కూడా ఎవరైతే సర్జరీని పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ ట్రీట్మెంట్స్ ఆఫర్ చేయొచ్చు. ఇట్స్ నాట్ ఎ రిప్లేస్మెంట్, అంటే ఇది ఆల్టర్నేటివ్ కాదు ఈ రిప్లేస్మెంట్కి. బట్ ఎవరికైతే పెయిన్ రిలీఫ్ అవసరమో కొన్ని సంవత్సరాల కొద్దీ పెయిన్ రిలీఫ్ అవసరమో ఈ ప్రొసీజర్స్ మేము ఆఫర్ చేయగలుగుతామండి.